ధ్యానం అంటే ఏమిటి? ఈ ప్రశ్న ఒక పిల్లాడిని వెంటాడుతూ ఉంది. ఆ కుర్రవాడు అర్థం చేసుకోగలిగే సరళమైన భాషలో ఎలా వివరించాలో ఎంత ఆలోచించినా అతని తల్లిదండ్రులకు తెలియలేదు. ఒకసారి వారు కుటుంబ సమేతంగా రమణ మహర్షి దర్శనానికి వెళ్లారు. బాలుడు తన ప్రశ్నను రమణ మహర్షి ముందుంచాడు. ధ్యానం అంటే ఏమిటి గురువుగారు అని ఆ అబ్బాయి అడిగాడు. శ్రీ రమణ మహర్షి తనలో తానే నవ్వుకున్నారు. అప్పుడు చిరునవ్వుతో తన భక్తుణ్ణి పిలిచి వంటగదిలోంచి దోశ తీసుకువచ్చి ఆ అబ్బాయి వడ్డించమని చెప్పాడు. ఒక అరిటాకుపై ఒక దోశ వడ్డించారు. రమణ మహర్షి ఆ కుర్రాడి వైపు చూసి, ఇప్పుడు నేను అంటాను, అప్పుడే నువ్వు తినడం మొదలు పెట్టాలి. మళ్ళీ అంటాను, ఆ తర్వాత నీ ఆకులో చిన్న దోశ ముక్క కూడా మిగలకూడదు అని అన్నారు. ఆ కుర్రాడు చాలా ఉత్సాహంగా ఒప్పుకున్నాడు. అందరూ కూడా చాలా నిశితంగా గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ కుర్రాడు రమణ మహర్షి ముఖంలోకి చూస్తూ సంకేతం కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. అన్న సంకేతం ఇవ్వగానే ఆ కుర్రాడు తినడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అతని దృష్టి అంతా రమణ మహర్షిపైనే ఉంది. సంకేతం ఇచ్చే ముందే దోశ పూర్తి చేయాలని అతను హడావిడిగా దోశను పెద్ద పెద్ద ముక్కలుగా చింపి తింటున్నాడు. కానీ ఆ సమయమంతా అతని దృష్టి రమణ మహర్షిపైనే ఉంది. దోశ పరిమాణం క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఒక చిన్న ముక్క మాత్రమే మిగిలి ఉంది. రెండో సంకేతం కోసం అతను రమణ మహర్షి వైపు ఆతృతగా చూశాడు. సంకేతం ఇచ్చిన క్షణం ఆ కుర్రాడు వెంటనే చివరి దోశ ముక్కను నోట్లో పెట్టేసుకున్నాడు. ఇప్పుడు రమణ మహర్షి అతనిని, ఇప్పటి వరకు నీ దృష్టి ఎక్కడ ఉంది? నాపైన, లేక దోశపైన, లేక ఇతరులపైన అని అడిగారు. నా దృష్టి మీ మీద, దోశ మీద మాత్రమే ఉంది, ఇంకా దేని మీద లేదు అని ఆ అబ్బాయి బదులిచ్చాడు. రమణ మహర్షి, అవును, నువ్వు నా మీద శ్రద్ధ పెట్టి దోశ పూర్తి చేయడంలో పూర్తిగా నిమగ్నమయ్యావు. నువ్వు అసలు పరధ్యానంగా లేవు. అదే విధంగా నీవు నీ దృష్టిని లేదా ఆలోచనలను భగవంతునిపై నిలిపి నీ రోజువారీ కార్యకలాపాలను చేసినప్పుడు దానిని ధ్యానం అంటారు. అన్న రెండు సంకేతాలు పుట్టుక, మరణం. ఈ రెండు సంఘటనల నడుమ శ్రీ రమణ మహర్షి చూపించిన విధంగా ధ్యానంలో నిమగ్నమవ్వచ్చు. అయితే దీన్ని అర్థం చేసుకోవడానికి మనందరం పరిపక్వమై పరిణితి చెందాలి. దీనికి దైవానుగ్రహం కూడా అవసరం. మనమందరం ఒకరికొకరు భిన్నంగా ఉంటాం కాబట్టి ఈ గొప్ప సత్యాన్ని అర్థం చేసుకోవడానికి పట్టే సమయం కూడా వివిధ రకాలుగా ఉంటుంది. ధ్యానం చేసినప్పుడు మనం ప్రాణహుతి ప్రసారాన్ని అందుకుంటాం. ఇది హార్ట్ఫుల్నెస్ ప్రత్యేకత. ఇది మన చైతన్యాన్ని మెరుగుపరుస్తుంది. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.